అంత దూరమైన పర్ణశాల వెళ్లి భద్రాచలం వెళ్లకుండా వస్తాననుకుంటున్నారా? పనిలో పని రాముల వారిని పలకరించి గుళ్ళో దొరికే ప్రసాదం తిందాం అనుకున్నా. కానీ నాకు బాగా ఇష్టమైన పులిహోర ఆ రోజు అయిపోయింది. ప్రసాదం తినలేకపోయానని బాధ కలిగినా అనుకోకుండా ఆయన దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. కంప్లీట్ చేసుకుని అయితే బయలుదేరిపోయాం. పొద్దున్న నుంచి మా అన్నయ్య కొద్దిసేపు, మా వదిన కొద్దిసేపు, మా అమ్మ కొద్దిసేపు డ్యూటీ తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు మన టర్న్ అనమాట. ఎక్కి ఎంత బాగా కూర్చున్నాడో కదా. వాడికి కూడా ప్రశాంతంగా ఉందిలేండి. ఇంటికి వచ్చి టకటకా రెడీ అయిపోయి ఫ్రెండ్స్ అందరం కలిసి షాపింగ్ చేద్దామని వెళ్ళాం. అమావాస్య పుణ్యంకోసారి ఇలాంటి పనులు చేస్తే ప్రకృతి కూడా వికృతంగానే మారుతుంది. కలవక్ కలిసి అలా బయలుదేరామో లేదో వర్షం వచ్చి మేము చేసుకున్న ప్రతి ప్లాన్ ని చెడగొట్టి. ఇంత హడావిడిలో కూడా నన్ను నా ఫ్రెండ్స్ ని కలవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అది ఈ వీడియో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. మస్తు మిస్ అవుతున్నా నేను. బాగా గుర్తొస్తున్నారే బాబు, అవ్వట్లేదు నాతోని అనుకోవచ్చు. ఏంది ఫ్రెండ్స్ మీద కూడా బెంగ అవుతుందా అని. అయితే ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తిరుగుతుంటే అసలు తట్టుకోలేకపోతున్నా. ఈ అమ్మ మీరు ఎందుకు అంత దూరంగా ఉన్నారు అసలు, నాకు ఏడుపొస్తుంది. నాకు మీ అందరిని చూడాలనిపిస్తుంది. ఈ ఎమోషన్ చాలా మందికి సిల్లీగా అనిపించవచ్చు. ఎమోషనల్లీ కనెక్ట్ అయిన మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంట.